నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చెలకూరి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మజ్రేకర్ హీరోయిన్గా నటించగా, సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇంపార్టెంట్ రోల్లో నటించారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి ఒక పక్క దుర్మార్గుల ఆటలు కట్టిస్తుంటే, ఆమె కొడుకైన అర్జున్ మాత్రం పెద్ద రౌడీగా చలామణవుతుంటాడు. ఈ టైంలో అర్జున్ని వైజయంతి ఎలా మార్చింది, అసలు అర్జున్ ఎందుకు అలా తయారయ్యాడు, ఆ తర్వాత ఎలా మారాడు, అతను మారడానికి ప్రేరేపించిన అంశాలేంటి అన్నది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కథ. ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఫుల్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అన్ని విధాలుగా అదరగొట్టినట్టు ఉన్నాడు. ముఖ్యంగా విజయశాంతితో సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించేలా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఇది ఉంది అది లేదు అన్నట్టు కాకుండా అన్ని అంశాలు ఉన్నట్టు ఉన్నాయి. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఆడియన్స్కి ఒక మంచి ట్రీట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ని ప్రత్యేకంగా ఆకర్షించేలా ఉన్నాయి. ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా ఎక్కువే ఉండేలా ఉంది. కళ్యాణ్ రామ్ చేసే మాస్ ఎంటర్టైనర్ మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న ఈ ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి స్పెషల్గా రానుంది. అంతేకాదు, ఈ సినిమాలో మదర్ అండ్ సన్ ఎమోషనల్గా వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పక్కా పైసా వసూలు సినిమా అనిపిస్తుంది. మరి సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో అన్నది చూడాలి. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రాములపై విజయశాంతి చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే విజయశాంతి మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ గోల ఎక్కువ కావడంతో ఎన్టీఆర్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. వెళ్ళిపోవాలంటూ కాస్త సైలెంట్గా ఉండాలి అని సైగ చేశారు. అయినప్పటికీ సౌండ్ తగ్గలేదు. ఇక అర్థం చేసుకున్న విజయశాంతి తారక్ను పట్టుకొని ఫ్యాన్స్ గోల సరదాగా స్పందించారు. ఇక వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ ఎంత డెడికేషన్తో నటించారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఆయన నటనలో సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనం కనబడుతుందని, కళ్యాణ్ రామ్ కూడా అంతే మారిపోయారని, ఆయన నటన మానసిక స్థితి చూస్తే నిజంగా రామునిలా కనిపిస్తారని, ఇద్దరూ కలిసి రామలక్ష్మణ్లా ఉన్నారంటూ విజయశాంతి పవర్ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో తనకు మంచి పాత్ర దొరికిందన్న సంతృప్తి విజయశాంతికి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నా కెరియర్లో చేసిన పాత్రల్లో ఇది ప్రత్యేకం. నిజంగా ప్రతి తల్లికి అంకితం ఇవ్వాల్సిన కథ. స్త్రీ హృదయాన్ని ముడిపెట్టి చెప్పిన కథ ఇది. ఎమోషన్, యాక్షన్ అన్ని పగడ్బందీగా ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల ముందుకు రానున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాపై విజయశాంతి నమ్మకంతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్కి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. సినిమా గురించి చెబుతూ, రాసి పెట్టుకోండి, చివరి 20 నిమిషాలు సినిమా మీకు కన్నీళ్లు తెప్పిస్తుందని. నేను సినిమా చూసా, క్లైమాక్స్ అందరినీ అలరిస్తుందని అన్నాడు ఎన్టీఆర్. అయితే ఈసారి నేను మీకు కాలర్ ఎగరేయడం కాదు అన్న కళ్యాణ్ రామ్, అన్న కాలర్ ఎగరేస్తా అంటూ కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసి చెప్పాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎంట్రీనే ఈవెంట్కి మంచి ఎనర్జీని తెచ్చింది. ఇది కాగా చాలా రోజులుగా ఫ్యాన్స్ని ఇలా ఈవెంట్స్లో కలవలేదు కాబట్టి ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ స్పీచ్ ఎప్పట్లానే ఫ్యాన్స్ని ఫుల్ జోష్లో నింపింది. అన్న కళ్యాణ్ రామ్ గురించి, విజయశాంతి గురించి ప్రత్యేకంగా మాట్లాడి మెప్పించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఈవెంట్లో మాట్లాడుతూ, విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు లాంటి ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. భారతదేశంలో ఏ నటి విజయశాంతి గారిలా వైవిధ్యమైన పాత్రలు చేయలేదు. ఈ ఘనత ఆమె ఒక్కరికే దక్కుతుందని అన్నారు ఎన్టీఆర్. హీరోలతో సమానంగా నిలిచిన ఏకైక మహిళ విజయశాంతి గారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఎనర్జీతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్కి ఫుల్ జోష్ తెచ్చింది. సినిమా ఇప్పటి వరకు ఒక పాజిటివ్ బజ్తో కొనసాగగా, ఎన్టీఆర్ ఈవెంట్కి రావడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం వచ్చింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈవెంట్లో పాల్గొని ఫ్యాన్స్కి సూపర్ ట్రీట్ ఇచ్చారు. మీరు ఎన్టీఆర్, విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.